నేను చూసాం. ఒకవైపు వేలాది కోట్ల రూపాయలు, లక్షలాది కోట్ల రూపాయల భూములను ప్రైవేటు వ్యక్తులు దారం చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో ఉన్న పార్కుల్లో, జీవీఎంసీ పార్కుల్లో, జీవీఎంపీ వాకింగ్ ట్రాకుల్లో, జీవీఎంసీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ల్లో స్పోర్ట్స్ ఆడాలన్నా, నడాలన్నా, ఏం చేయాలన్నా సరే వారికి కప్పం కట్టాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చాడండి. నిజంగా చంద్రబాబు నాయుడు ఒకటే ప్రశ్న, మీకు సిగ్గుసేటు అని ప్రజలు మీకు అధికారం ఇచ్చింది ఎందుకునా? ఎక్కడైనా విడ్డూరం, విచిత్రం ఎక్కడా లేవు. ఇలాంటి పరిస్థితి లేదు. ఎట్లర్ పరిపాలనలాగా నడిస్తే పన్ను, బ్యాడ్మింటన్ ఆడితే పన్ను, బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తే పన్ను, షటిల్ ప్రాక్టీస్ చేస్తే పన్ను, ఓపెన్ జిమ్ల్లో శారీరక దాడుని పెంచుకోవడం కోసం, ఆరోగ్యం కోసం ఎవరైనా ఎక్సర్సైజులు చేస్తే పన్ను. సిగ్గుందా అసలు ఈ ప్రభుత్వ పెద్దలకి? నేను అడుగుతున్నాను. బుర్రలేని, మతిలేని కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం విశాఖపట్నంలో చేస్తూ ఉంది. ఎందుకంటే ముఖ్యంగా ఇది చాలా సిగ్గుచేటు. ఒకవైపు గీతం లాంటి యూనివర్సిటీకి వేలాది కోట్ల రూపాయలు భూములు కట్టబెట్టే మీరు ఇక్కడ నడిచేవాడికి పన్ను, ఆడుకునేవాడికి పన్ను, ఈ రేపొద్దుట నాకు తెలిసి శ్వాస ఇక్కడ పీల్చుకునే గాలికి కూడా చంద్రబాబు నాయుడు గారు పన్ను విధించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.